యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షంగా శిష్యులుగా ఉన్నవారు ఉన్నారు, పరోక్షంగా శిష్యులుగా బ్రతికిన వారు ఉన్నారు. అలాంటి వారిలో ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అతనిని పరిశుద్ధ గ్రంథం ఏమని పరిచయం చేసింది అంటే రహస్య శిష్యుడు అని. ఏమని పరిచయం చేసిందండి? రహస్య శిష్యుడు. రహస్యము అంటే మర్మము, మరుగుగా ఉండడం. కానీ అసలు సరైన నిర్వచనం ఏంటి అంటే రహస్యము అంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటపడేదానినే రహస్యము అంటారు. జనరల్గా రహస్యం అంటే ఎవరికి చెప్పకూడదు, ఎవరికి తెలియదు, మన మధ్యలోనే ఉంటుంది అనుకుంటాం మనం. కానీ బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటి అంటే రహస్యము అంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు బయటకు వెలుగులోనికి వస్తుంది, దానినే రహస్యము అంటారు. ఎలా చెప్పగలము అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చూసుకొని ముందుకు వెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి మీరు వారికి భయపడకుడి. ఈ మాట చూడాలి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు. ఏంటిది? మరుగైనదేదియు, మరుగు అంటే చాటున, రహస్యము. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అంటే రహస్యం అనుకుంటున్నావా? అయితే అది ఏదో ఒకరోజు తెలుస్తుంది, బయటకు వస్తుంది. కాబట్టి రహస్యము అన్నా, మర్మము అన్నా, మరుగున ఉండటం అన్నా ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు తెలియకపోవచ్చేమో కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటకు వచ్చేదానినే రహస్యము అంటారు. నా చిన్నప్పుడు కూడా ఒక ఆట ఆడుకునేవాళ్ళం మేము, చెవిలో రహస్యము అని. మీలో కొంతమంది పరిచయం ఉందేమో. అదేంటి అంటే ఒక వ్యక్తితో మొదలుపెట్టి ఆ వ్యక్తికి రౌండ్గా కూర్చుంటారు సర్కిల్లో. ఒక 10 మంది కూర్చున్నారు అనుకోండి. ఏ వ్యక్తి మొదలు పెడతాడో ఆ వ్యక్తికి ఎడమ చేతి వైపునున్న వ్యక్తితో అది ఎండ్ అవుతుంది. ఏం జరుగుద్దంటే ఈ వ్యక్తి చెవిలో చెప్తాడు, పేరో పదమో ఏదో చెప్తాడు. అది రౌండ్ తిరిగి వచ్చి ఈ చివరున్న వ్యక్తి ఓపెన్ చేయాలి. అప్పుడు అతను ఓపెన్ చేసిన వర్డ్ మొదట పెట్టిన వ్యక్తి చెప్పిందా కాదా అనేది గుర్తిస్తారు. ఒకవేళ రైట్ అయితే ఓకే, కాకపోతే అది ఎక్కడ రాంగ్ అయిందో అందరిని మళ్ళీ వెనక్కి చెప్పుకుంటూ వెళ్తారు. అక్కడ కూడా చెప్పే సారాంశం ఏంటి అంటే రహస్యము అంటే ఆ వ్యక్తి రహస్యమని మొదలు పెడుతున్నాడు కానీ ఆ చివరి వ్యక్తితో అది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఆటలో మనం తీసుకున్నా, మామూలుగా తీసుకున్నా, బైబిల్ ప్రకారం తీసుకున్నా రహస్యము అంటే అర్థం ఏంటి అంటే ఏదో ఒకరోజు అది వెలుగులోనికి ఖచ్చితంగా వస్తుంది, వెలుగులోనికి ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తిని రహస్య శిష్యుడు అన్నారు బైబిల్లో. ఎవరో అతన్ని చూసి ముందుకు వెళ్దాం మనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. అటు తరువాత అంటే పైన జరిగిన సందర్భాలు ముగిసిన తరువాత. పైన ఏం జరిగింది? యేసుక్రీస్తు వారి మరణం జరిగింది. ఆయన మరణించడం జరిగిన తరువాత కమ పెట్టి అక్కడ ఏం జరిగిందో వ్రాస్తున్నారు. ఏంటట? యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. చాలండి, ఇక్కడ వ్రాయబడిన మాట యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు. ఇక్కడ ఏం వ్రాయబడింది? అరిమతయ్య యోసేపు గారి గురించి వ్రాస్తూ అతను ఎవరట? రహస్యముగా యేసుకు శిష్యుడు. ఎందుకు అతడు రహస్యంగా శిష్యునిగా ఉన్నారో కూడా రాశారు. ఎందుకు? యూదుల భయము వలన. యూదుల భయము వలన రహస్యంగా శిష్యునిగా ఉన్నారు అరిమతయ్య యోసేపు గారు. ఈరోజు మనం యేసుక్రీస్తు వారికి రహస్యంగా పరోక్షంగా శిష్యునిగా బ్రతికినటువంటి యోసేపు గారి గురించి ఆలోచన చేస్తున్నాం. ఇతనిని బైబిల్లో అరిమతయ్య యోసేపు అన్నారు. అలా అనడానికి కారణం ఏంటో చూద్దాము. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఇతడు యేసుక్రీస్తు వారికి రహస్య శిష్యునిగా ఉన్నారు. అయితే మనం ముందు మాట్లాడుకున్నట్లుగా రహస్యం అంటే ఖచ్చితంగా ఏం జరగాలి? ఏదో ఒకరోజు ఓపెన్ అవ్వాలి. ఇతను కూడా అయ్యారు. యేసుక్రీస్తు ప్రభువారు జీవించినంత కాలము ఆయన చెప్పిన బోధలు విని
ఆయనను దూరంగా ఉండి అనుసరించినటువంటి అరిమతయ్య యోసేపు గారు యేసుక్రీస్తు వారి మరణ దినమందు ఓపెన్ అయ్యారు. అందుకే బైబిల్లో ఎలా చూసుకున్నా మనం, బైబిల్ ఎప్పుడూ ఒక వచనానికి మరొక వచనం వ్యతిరేకంగా ఉండదు. అలా అనిపిస్తే కారణం ఏంటి అని మనం ఆలోచించాలి తప్ప, విభిన్న ధృవాలు ఉన్నాయి కాబట్టి రెండు కరెక్ట్ అనుకుని రెండింటిని అనుసరించే వాళ్ళ మనం ఉండకూడదు. ఏదో ఒకదాని మీదే మనం స్టాండ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ అరిమతయ్య యోసేపు గారు ఎవరు అంటే యేసుక్రీస్తు వారికి రహస్య శిష్యుడు. ఎందుకు ఇతను రహస్యంగా ఉన్నాడు అంటే యూదుల భయము వలన. యూదులు ఏం చేస్తారు? నిజంగా యూదుల భయము వలన రహస్యంగా ఉండే పరిస్థితులు ఉన్నాయా లేవా అనేవి మనం చివరికి వెళ్ళేటప్పుడు కనుక్కుందాం. కానీ ఈరోజు మనం ఆలోచిస్తున్న వ్యక్తి ఎవరు అంటే అరిమతయ్య యోసేపు. ఎందుకు ఇతను అలా పిలుస్తున్నారు అంటే బైబిల్ చరిత్రలో ఒక వ్యక్తిని పిలిచేటప్పుడు అతనికి ఇచ్చిన బిరుదును బట్టి కానీ, అతని యొక్క ఇంటి పేరు బట్టి కానీ, అతను నివసించిన ప్రాంతాన్ని బట్టి కానీ పిలవడం జరుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారిని నజరేయుడైన యేసు అన్నారు. ఎందుకన్నారు అలా? నజరేతులో నివసించడం వలన కదా. ఇతడు నజరేయుడు అనబడును అనే లేఖనం నెరవేర్పుకు తగినట్లుగా యేసుక్రీస్తు వారు నజరేతు ప్రాంతంలో నివసించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలా చూస్తూ వెళ్తే చాలామందిని ఊరు పేర్లతో, ఇంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం. మరి అరిమతయ్య యోసేపు గారిని ఎలా పిలిచారు అంటే మీ బైబిల్లో చివరిలో ఉన్న మ్యాప్స్లో మీరు చూస్తే అరిమతయ్య అనే పేరు కనిపిస్తుంది. అది గ్రామం, ఊరు పేరు, ప్రాంతం పేరు. ఆ ప్రాంతము నుండి వచ్చి యేసుక్రీస్తు వారిని అనుసరించడం చేత ఈ యోసేపు గారిని ఏమని పిలిచారు అంటే అరిమతయ్య యోసేపు అన్నారు. ఏమన్నారండి? అరిమతయ్య యోసేపు అన్నారు. దేని బట్టి అంటున్నారు ఆయన్ని? అతని ఊరు పేరును బట్టి, అతని ప్రాంతం పేరును బట్టి పిలుస్తున్నారు, ఆ ప్రాంతానికి చెందినవాడు అని. కాబట్టి ఇక మామూలుగా ఆలోచిస్తే ఇతని పేరు యోసేపు. బైబిల్ చరిత్రలో చాలామందికి యోసేపు అనే పేరు కనబడుతూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తే ఆ పేరు కలిగిన వారందరూ కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని గడిపిన వారుగానే కనబడుతూ ఉంటారు. మనం కూడా చూస్తాం కదా, యోసేపు అంటే ఫలించెడి కొమ్మ. యోసేపు అనే పేరుకి అర్థం ఏంటండి? ఫలించెడి కొమ్మ. నిజంగా నా పేర్లు కలిగిన వారందరూ ఫలింపు జీవితాన్ని కలిగిన వారుగానే కనబడతారు మనకి. అందుకే కొన్ని సందర్భాలు బైబిల్ చదువుతుంటే ఏమనిపిస్తుంది అంటే వారి పేర్లను బట్టి వారి బ్రతుకులు ఉన్నాయా అనిపిస్తుంది. అందుకే వాళ్ళ జీవన విధానాన్ని బట్టి కానీ, దేవుడు వారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి కానీ పాత పేర్ల కంటే కొత్త పేర్లతోనే ఎక్కువ మంది చలామణి అయినట్లుగా దేవుని విషయంలో దేవుని ద్వారా పెట్టబడిన పేర్లు, అన్ని రాజులు పెట్టిన పేర్ల గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు యోసేపు అంటే ఫలించెడి కొమ్మ. పాత నిబంధనలో యాకోబు గారి కుమారుడు యోసేపు గారు ఉన్నారు. ఆయన ఫలించారా? అభివృద్ధి చెందారా? ఎలా చెందారు? ఒంటరిగా ఉండి అన్యదేశంలోనికి వెళ్ళిన ఫరో తర్వాత స్థానాన్ని ఆక్రమించి అధిగమించగలిగిన స్థితికి ఆయన ఫలించారు. ఇక క్రొత్త నిబంధనలోనికి వస్తే మరియమ్మ గారి, యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన మరియమ్మ గారి భర్త పేరు యోసేపు. ఆయన చరిత్ర ఏంటి మరి? యేసుక్రీస్తు అంతటి వారికి తండ్రిగా పిలువబడడానికి అవకాశాన్ని పొందుకున్న వ్యక్తి. అంటే అతను ఫలించాడుగా. సమాజంలో చాలామంది ఉన్న యోసేపు గారికే ప్రధానము చేయబడ్డారు మరియమ్మ గారు. ఆమె గర్భంలో నుంచే యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చింది. అంటే యోసేపు గారికి కూడా ఒక ప్రత్యేకమైన హోదా ఉంది సమాజంలో. అంటే ఆయన కూడా ఫలించారు. అలాగే మనం చూస్తున్నాం ఈ అరిమతయ్య యోసేపు గారు. మీరు ఇంకా చూస్తే బర్నబా గారికి యోసేపు అనే పేరుంది. బర్నబా గారికి యోసేపు అనే పేరుంది. మీరు అపోస్తుల కార్యం 4వ అధ్యాయం చివరి వచనాలు చదువుకుంటే మీకు కనిపిస్తుంది. మరి ఆయన జీవితం ఏంటి అంటే పౌలంతటి మహాశయుణ్ణి అపోస్తులకు పరిచయం చేసిన ఘనత ఎవరిది అంటే బర్నబా గారిదే. తన ఆస్తినంతా అమ్మి సువార్త పరిచర్యకు మొదటిగా వచ్చినవాడు అని చెప్పాలి. అపోస్తులన్నీ విడిచి వచ్చారు, ఓకే. బర్నబా గారి చరిత్ర ఏంటి అంటే స్థిరచరాస్తులను అమ్మి అందరికీ పంచిపెట్టి అపోస్తుల బోధన నేర్చుకుని పౌలు గారి మార్పును గుర్తించి పౌలు గారిని అపోస్తుల దగ్గరకు నడిపించిన వ్యక్తిగా మనకు బర్నబా గారు కనిపిస్తారు. బర్నబా గారి గురించి వ్రాయబడిన మాట ఒకసారి మీరు చూస్తే యోసేపు అనే పేరు ఎలా సార్థకత చేకూరిందో మనకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 22 నుండి చదువుదాం. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని
బర్నబాను అంత్యొకయ వరకు పంపిరి. బర్నబా గారు అంత్యొకయకు వచ్చారు. అతడు వచ్చి, ఎవరు వచ్చి? బర్నబా గారు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడనగా బర్నబా గారు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బర్నబా గారి గురించి దేవుడు వ్రాయించిన ఒక శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? సత్పురుషుడు. ఎంతలా ఎదిగారో చూడండి. అందుకే బైబిల్ చరిత్రలో యోసేపు అని పేరు కలిగిన వారందరూ మ్యాక్సిమం దేవునికి నచ్చినట్లుగా ఫలించడి వ్యక్తులుగా మనకు కనబడుతూ ఉన్నారు. అలాంటి వారిలో ఒక వ్యక్తే అరిమతయి యోసేపు గారు. మరి ఈయన ఎలా ఫలించారో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈయన ఫలించడి కొమ్మలా ఉన్నారా? ఈయన ఫలింపు ఎలా జరిగింది? ఈయన జీవితంలోని విశేషాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, మొదటి చూసినప్పుడు ఈయనేం ఫలించారండి? యేసుక్రీస్తుని అంగీకరించి కూడా బయటపడలేని స్థితిలో ఉన్నారు. రహస్యంగా వెంబడిస్తున్న వ్యక్తిగా కనబడుతున్నారు. ఇదేం ఫలింపని మీకు అనిపించవచ్చు. కానీ అరిమతయి యోసేపు గారు ప్రారంభంలో రహస్యంగా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో మన తర్వాత ఆలోచన చేద్దాం. ముందుగా అసలు ఈయన ఎవరు, ఈయన చరిత్ర ఏంటి, ఈయన జీవితపు విశేషాలేంటి, వాటిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో చూసి ఆ తదుపరి ఆయన ఎందుకు భయపడ్డారో, ఎందుకు బయటపడ్డారో 2 విషయాలు మనం నేర్చుకుందాం. ముందుగా అరిమతయి యోసేపు గారిని గూర్చి వ్రాయబడిన సందర్భం ఒకే ఒక్క సందర్భం. అరిమతయి యోసేపు గారిని గురించి ఎన్ని సందర్భాల్లో వ్రాయబడింది? ఒక్క సందర్భంలోనే వ్రాయబడింది. కానీ 4 సువార్తికులు రాశారు. అది ఎప్పుడు అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు మాత్రమే ఈయన చరిత్ర కనబడుతుంది. మీరు గమనించినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయంలోను, లూకా సువార్త 23వ అధ్యాయంలోను, మార్కు సువార్త 15వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 27వ అధ్యాయంలోను ఈయన గూర్చిన విషయాలు మనకు కనిపిస్తాయి. అసలు ఈయన ఎవరు, ఎందుకు యేసుక్రీస్తు వారిని రహస్యంగా వెంబడిస్తున్నాడు అనే విషయాలు మనం చూద్దాం. ముందుగా అతను ఎవరు అంటే ఒక విషయాన్ని మనం చూస్తే మార్కు సువార్తలో ఏం రాశారో చూద్దాం. మార్కు గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 42 నుండి మనకు కనిపిస్తుంది. ఇది ఇలా పట్టుకోండి. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయాన్ని పట్టుకోండి. ఇక్కడ 57 నుండి కనిపిస్తుంది. ముందుగా మత్తయి సువార్తలో ఒకసారి చూద్దాం. ఒక ఆర్డర్లో వెళ్తే బాగుంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనంలో అరిమతయ్య యోసేపు గారిని గురించి ఏం వ్రాయబడిందో చూద్దాం. యేసు శిష్యుడుగానున్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి. మత్తయి గారు అరిమతయ్య యోసేపు గారిని ఎలా పరిచయం చేస్తున్నారు అంటే, ఇతడు యేసుక్రీస్తుకు శిష్యుడు. అరిమతయ్య యోసేపు గారు ఎవరు? యేసుక్రీస్తు వారికి శిష్యుడు మరియు ధనవంతుడు. ఎవరండి? ధనవంతుడు, ఒక మంచి ధనవంతుడు. ఎవరు? అరిమతయ్య యోసేపు గారు. అలాగే లూకా సువార్తలోకి వచ్చినాన్ని చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనం. అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. చాలండి. ఇక్కడ ఏం రాయబడింది ఆయన గురించి? యూదుల పట్టణపు సభ్యుడు. యూదుల పట్టణాలన్నిటిపైన అధికారులు ఉండేవారు. యూదులందరి మీద కొంతమంది అధికారులు ఉండేవారు. అలాంటి అధికారులలో సభ్యత్వం కలిగిన అధికారి ఎవరు? అరిమతయ్య యోసేపు గారు. ఇప్పటికి 2 పాయింట్లు తెలుసుకున్నాం మనం. ఎవరైనా? ధనవంతుడు. 2 యూదుల పట్టణపు అధికారి, అంటే అధికారం కలిగిన వాడు. 1 ధనము కలిగిన వాడు, 2 అధికారం కలిగిన వాడు. ఇప్పుడు మీకు ఒక విషయం జ్ఞాపకం రావాలి. ధనవంతులు దేవుని రాజ్యానికి అర్హులవుతారా? ఈ లోక సంబంధమైన అధికారం కలిగిన వారు దేవుని రాజ్యానికి అర్హులవుతారా అనుకుంటాం మనం. మరి అబ్రహాము గారు బహుధనవంతుడు కదా. వెండి బంగారము కలిగి బహుధనవంతుడు అబ్రహాము గారు. పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పరలోకానికి వెళ్ళే అర్హతను ఆయన సంపాదించుకున్నారు. ఎలా సంపాదించుకున్నారు అంటే, ధనవంతులంతా పరలోకం వెళ్ళరని కాదు అక్కడ విషయం. ధనము మీద ప్రీతి కలిగిన వాడు వెళ్ళడు. ధనం కోసం దేనినైనా ఎలాంటి కూనికోరి పని చేయడానికైనా ఇష్టపడేవాడు వెళ్ళడని అర్థం.
కాబట్టి ఆ విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, ధనవంతుడైన అధికారి అయిన ఇతను అరిమతయి యోసేపు చాలా భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు కాబట్టి ఇతడు నిత్యరాజ్యానికి వెళ్ళడానికి ఎంతైనా అర్హత ఉన్నవాడిగానే మనం పరిగణించవచ్చు అతని జీవితం మొత్తం చూసిన తర్వాత. ప్రస్తుతానికి ఏంటి అంటే, ఇతడు యేసుక్రీస్తు వారికి శిష్యుడు, అతడు రహస్యంగా ఉన్న శిష్యుడు. రెండవ విషయం ఏంటి అంటే, ఇతడు ఒక ధనవంతుడు. మూడవ విషయం ఏంటి అంటే, ఇతడు ఒక అధికారం కలిగిన వాడు. ఓకే, అధికారులలో ఏదో సాధారణ అధికారం కలిగిన వాడా, లేకపోతే అధికారంలో కూడా ఏదైనా ప్రత్యేకమైన స్థితి ఉందా ఈయనకి అని ఆలోచిస్తే ఒక మాట మనం చూద్దాం. అతనికి ఉన్న అధికారం ఎలాంటిదో మార్కు గారు రాశారు, చూద్దాం ఒకసారి. మార్కు గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని చూద్దాం. సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై. చాలండి, ఎలాంటి సభ్యుడితను చెప్పాలి మీరు. కేవలం ఏదో అందరూ ఒక మామూలుగా అయితే యూదులకు సెన్హెడ్రిన్ సభ ఉంటుంది, అందులో 70 మంది సభ్యులు ఉంటారు. ఒకవేళ అలాంటి సభలో కనుక అరిమతయి యోసేపు గారు సభ్యుడు అయ్యి ఉంటే ఏదో సాధారణమైన 70 మందిలో ఒకరు కాదు. ఇతను ఎలాంటి వాడు? ఘనత వహించాడు. అంటే ప్రజల్లో ఒక మంచిని సంపాదించుకున్నాడు, ప్రజల్లో ఒక మంచిని సంపాదించుకున్నటువంటి అధికారి. ఒకటి ధనముంది కాబట్టి, రెండు పదవుంది కాబట్టి, ఈ రెండే కాదు ప్రజలకు కూడా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించే వ్యక్తి అయి ఉంటాడు. అందుకే ఇతని పేరు ఘనులలో ఒకనిగా ఎంచబడింది. అందుకే ఘనత వహించిన సభ్యుడు అని వ్రాయబడింది. అంటే ఎక్కువ సమస్యలను పరిష్కరించే విషయంలో కానీ, ఎక్కువగా ఏదైనా యూదులకు అందుబాటులో ఉండే విషయాలు కానీ ఎవరి వలన జరుగుతూ ఉండుంటాయంటే అరిమతయి యోసేపు గారి వలన. అందుకే ఘనత వహించాడు అతను. అరే, మనం అరిమతయి యోసేపు గారిని అడిగితే అతను ఏదైనా చేసి పెడతారు, అతను అడిగితే బాగుంటుంది, మీరు అరిమతయి యోసేపు గారిని అడిగారా, అయితే ఒకసారి అక్కడికి వెళ్ళండి అనేలా ఒక మంచిని ప్రజలలో సంపాదించుకున్నాడు అరిమతయి యోసేపు గారు. అందుకని అతని గురించి వ్రాయబడిన మాట ఏంటి? ఘనత వహించిన సభ్యుడు. కేవలం సభ్యుడే కాదు, ఘనత పొందిన వ్యక్తి. ఇప్పుడు అరిమతయి యోసేపు గారి జీవితంలోని కొన్ని విషయాలు మనం ఆలోచిస్తున్నాం. మొదటిగా యేసుక్రీస్తు వారికి అతడు రహస్యంగా శిష్యుడు, 2 ధనవంతుడు, 3 సభ్యుడు, అది కూడా ఘనత వహించిన సభ్యుడు. ఇంకా ఏమున్నాయి ఈయనలో మంచి లక్షణాలు ఒకసారి చూద్దాం. మంచి లక్షణాలు ఏమున్నాయి, ఉంటే అవి ఎందుకు వచ్చాయి, అవి మనకు ఎలా ఉపయోగపడతాయి అనేది చూస్తే లూకాసు వార్త 23వ అధ్యాయము 51వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 51వ వచనం. అతడు అనగా పై వచనమే అరిమతయి యోసేపు గారిని గురించి వ్రాయబడిన వచనం. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనలకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. ఇతని గురించి ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని వ్రాయబడ్డాయి ఈ వచనంలో. ఎవరటతను? 1 సజ్జనుడు అంటే మంచివాడు, 2 నీతిమంతుడు, 3 దుర్మార్గులు చేసే ఆలోచనకు ఏకీభవించని వాడు, 4 దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నవాడు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి చూసారా? అందుకే నేను అన్నాను, అతనికి ధనమున్నా అధికారం ఉన్నా పరలోకాన్ని సంపాదించుకోవడానికి తగిన భక్తి అతని జీవితంలో మనకు కనిపిస్తుంది. మొదటిగా సజ్జనుడు అనగా మంచివాడు. ఒక వ్యక్తి దేవుని చేత మంచివాడు అనిపించుకుంటున్నాడంటే అతని జీవితం, అతని భక్తి జీవితం ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి. అంతే కదండి? ఎవరిని మనం మంచివాళ్ళు అంటాం? మన లోక సంబంధంగా అయితే మంచివాళ్ళని ఎవరిని అంటాం? అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా, బూతులాడకుండా, బైబిల్ చదువుతూ ఇలా ఉన్నారనుకోండి, ఇతను చాలా మంచివాడండి, భక్తిపరుడండి అని చెప్తాం మనం. ఓకే, మరి బైబిల్ చరిత్రలో సజ్జనుడు అనే వ్యక్తి ఎలా ఉంటాడు అని ఆలోచన చేస్తే ఒక మాట వాక్యం సెలవిస్తుంది. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. చాలండి, సజ్జనుడు దుర్జనుడు అంటే మంచివాడు చెడ్డవాడు.
ఏం చేస్తారట? మంచివాడేమో మంచి ధననిధిలో నుండి మంచి విషయాలు తెస్తాడట. మరి దుర్జనుడైతే చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయాలు తెస్తాడు. ఇక్కడ ధననిధి అంటే ఏంటి? ధననిధి అంటే జనరల్గా ధననిధి అంటే ధనము దాచుకునే చోటు, లేక వస్తువు, దాచుకున్న వస్తువు. కానీ దాచుకున్న వస్తువు, ధనము దాచుకున్న వస్తువు అయితే మంచి ధనాన్ని బయటికి తెస్తాడని చెప్పాలి. కానీ మంచి విషయాలు అంటున్నాడు కదా, అంటే విషయం ఎక్కడి నుంచి వస్తుందో అది మంచి ధననిధి, చెడ్డ విషయాలు ఎక్కడి నుంచి వస్తాయో అవి చెడ్డ ధననిధి. అంటే విషయాలు బయటికి తెస్తున్నాడు సజ్జనుడు అని అరిమతయి యోసేపు గారిని గురించి వ్రాయబడింది. అంటే అతని మంచి విషయాలు, ఎవరికైనా విషయాలు బయటికి ఎక్కడి నుంచి వస్తాయి? మనకి తెలుసు కదా, హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. అంటే విషయాలు నోటి ద్వారా బయటకు వస్తున్నాయంటే మొదట ఎక్కడి నుంచి? హృదయంలో నుండి. అంటే ఇప్పుడు అరిమతయి యోసేపు గారు సజ్జనుడు కాబట్టి అతని మంచిదననిది, అంటే అతని హృదయం ఎలాంటిది? మంచిది. అందులో నుంచి ఏమొస్తాయి? మంచి విషయాలే వస్తాయి. ఏ విషయాలు వస్తాయి? ఏ విషయాలు వస్తాయి? మంచి విషయాలే వస్తాయి. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఆలోచించాలి. అరిమతయి యోసేపు గారి హృదయంలో మంచి విషయాలే పెట్టుకుంటారు కాబట్టి ఆయన బయటకు కూడా ఏం పలుకుతారు? మంచినే పలుకుతారు. అందుకే ఆయన గూర్చి వ్రాయబడిన మాట ఏంటి? సజ్జనుడు. మరి ఒక వ్యక్తి నిజంగా మంచివాడనిపించుకోవడానికి, మంచి విషయాలు బయటికి తేవడానికి ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అని బైబిల్ చెప్పిందో ఒక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకుంటావు. అంటే సజ్జనుడు అనిపించుకుంటావు. అంటే ఒక వ్యక్తి సజ్జనుడు కావాలంటే ముందు దేవుని దయ పొందుకోవాలి. దేవుని దయ పొందే ముందు మనుషుల దయను కూడా పొందుకోవాలి. అంటే మనుషుల దయ, దేవుని దయ పొందుకుంటే అప్పుడు మంచివాడని అనిపించుకోగలుగుతాడు ఒక వ్యక్తి. ఒక వ్యక్తి మంచివాడు అనిపించుకోవాలంటే మనుషుల దయను, దేవుని దయను పొందాలి. ఈ రెండు పొందుకోవాలి అంటే దేవుని ఆజ్ఞలను, దయను, సత్యమును కంఠభూషణంగా ధరించడమే కాదు, హృదయం అనే పలక మీద రాసుకోవాలి. తెలిసిన విషయాలే కానీ కాస్త ఆలోచించాలి మీరు. అరిమతయి యోసేపు గారిని గురించి వ్రాయబడిన మాట సజ్జనుడు అంటే అతని జీవితంలో ఏం జరుగుండాలి? అతని జీవితంలో ఏం జరుగుండాలి అంటే అతడు యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఉన్నాడు గనుక ఖచ్చితంగా పాత నిబంధన కాలంలోని మోషే గారి చేత ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ధర్మశాస్త్రంలోని సంగతులన్నీ అతని హృదయం అనే పలక మీద రాసుకొని ఉండాలి. అంతేనా? ఎప్పుడు మంచివాడు అనిపించుకుంటారని చెప్పింది బైబిలు? ఏమండి, ఎప్పుడు మంచివారు అనిపించుకుంటారని చెప్పింది? దయను సత్యమును నీవు విడిచిపోనీయకుండా కంఠభూషణంగా ధరించు. ఇంకా హృదయమను పలక మీద వాటిని వ్రాసుకో. వేటిని మీరు మొదటి నుండి చదివిన అధ్యాయము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుడి అని వ్రాయబడింది. ఆజ్ఞలను, దయను, సత్యమును నువ్వేం చేయాలంటే హృదయము అనే పలక మీద ఆజ్ఞలు వ్రాసుకోవాలి. హృదయంలో ఆజ్ఞలు ఉన్నాయో, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి తన పొరుగు వారిని కానీ తన శత్రువులను కానీ ప్రేమతోనే మాట్లాడతాడు ఆ వ్యక్తి. అప్పుడు మనుషుల దయను పొందుకుంటాడు. మనుషుల దయను పొందుకున్నాడు కాబట్టి మనుషుల దయనే పొందగలిగిన వాడు ఖచ్చితంగా దేవుని దయను పొందుకుంటాడు. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అరిమతయి యోసేపు గారిని గురించి సజ్జనుడిని వ్రాయించారు అంటే ఏదో ఈజీగా అలవోకగా వ్రాసిన మాట కాదది. అతనికి ధర్మశాస్త్రం తెలుసు గనుక ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ఆజ్ఞలను తన హృదయం అనే పలక మీద రాసుకున్నాడు గనుక హృదయంలో నుండి వచ్చే ప్రతి మాట ఆజ్ఞపూర్వకమైన మాట, దయగలిగిన మాట మాట్లాడాడు గనుక మనుషుల దయను, దేవుని దయను పొందుకొని ఇప్పుడు మంచివాడు అనిపించుకున్నాడు. కేవలం సజ్జనుడు అనగానే, మంచివాడు అనగానే, మంచివాడు అంటే మనం అనుకునే మంచి కాదు. మనమైతే మనకు నచ్చిన వాళ్ళు మంచివాళ్ళు అంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా,
మనకు నచ్చని వారు మనకి చెడ్డవాళ్ళు, వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినా. కానీ అరిమతయి యోసేపు గారిని గురించి దేవుడు వ్రాయించిన మాట అలాంటిది కాదు. అతని ప్రవర్తన సత్ప్రవర్తన, మంచి మనిషి, మంచివాడవు అనిపించుకోవాలంటే ఏం చేయాలో మనం చదువుకున్నాం. మనుషుల దయను, దేవుని దయను ఒక వ్యక్తి పొందుకొని మంచివాడవుతాడు. మనుషుల దయను, దేవుని దయను పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఆజ్ఞలను హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి. ఆ పని ఎవరు చేశారు? అరిమతయి యోసేపు గారు చేశారు ప్రియులారా. అందుకే అతడు సజ్జనుడు అయ్యాడు. ఇప్పుడు అతని హృదయంలో నుండి ఏమొస్తాయి? ఎప్పుడు పలకరించినా సజ్జనుడు హృదయంలో నుంచి ఏమొస్తాయి? మంచి విషయాలు వస్తాయి. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే అరిమతయి యోసేపు గారి హృదయం మంచి ధననిధి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? అరిమతయి యోసేపు గారి హృదయం మంచి ధననిధి. దానిలో నుండి సజ్జనుడు కాబట్టి ఎప్పుడు ఏ విషయాలు బయటకు తెస్తాడు? ఆయన మంచి విషయాలే బయటకు తెస్తాడు, మంచి విషయాలే బయటకు తెచ్చాడు. అందుకే దేవుడు అతని గురించి సెలవిస్తూ చెప్పిన మాట సజ్జనుడు అని వ్రాయించారు. ఇక 2 ఆయన గురించి వ్రాయించిన మరొక మాట మనం చదివాం. ఏంటది? లూకా సువార్త 23వ అధ్యాయము 51వ వచనంలో 2వ మాట, నీతిమంతుడై ఉండి. అరిమతయి యోసేపు గారు ఎవరట? నీతిమంతుడు. మొదట ఏ విషయం చూసాం మనం? ఆయన ఎవరని చూసాం? సజ్జనుడు. మొదట ఏం చూసాం? సజ్జనుడు. 2 నీతిమంతుడు. మరి నీతిమంతులు ఎలా కాగలరు? ఒక వ్యక్తి సజ్జనుడు ఎలా కాగలడంటే ఆజ్ఞలను లేక వాక్యాన్ని హృదయం అనే పలక మీద వ్రాసుకొని హృదయంలో నుంచి ఆ వాక్య సంబంధమైన విషయాలే బయటకు తెస్తే మనుషుల దయను, దేవుని దయను పొందుకొని సజ్జనుడవుతాడు ఎవరైనా సరే. మరి నీతిమంతులు కావాలంటే, ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలంటే ఏం చేయాలో ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం ప్రియులారా, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. నీతి ఎలా కలుగుతుంది? ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించినప్పుడు. నీతి ఎలా కలుగుతుందండి? ఆజ్ఞల ప్రకారం బ్రతికినప్పుడు. ఇప్పుడు అరిమతయి యోసేపు గారిని గురించి దేవుడు ఏమని వ్రాయించారు? నీతిమంతుడు. అంటే ఈయన ఏం చేస్తుంటారు? ఆజ్ఞలను హృదయమని పలక మీద రాసుకోవడమే కాదు, అలా బ్రతుకుతున్నాడు. హృదయం అనే పలక మీద రాసుకుని బయటకు పంపడమే కాదు, అలా బ్రతుకులో కూడా చూపిస్తున్నాడు. అందుకే హృదయం అనే పలక మీద వ్రాసుకుని అవే మాటలు బయటకు పలకడం వలన సజ్జనుడయ్యాడు. బయటకు పలికిన మంచి విషయాలని ప్రవర్తిస్తున్నాడు కాబట్టి నీతిమంతుడయ్యాడు. అతని గురించి 2 మాటలు వ్రాయించారు దేవుడు కదా. సజ్జనుడని వ్రాయించారు, నీతిమంతుడని వ్రాయించారు. ఎందుకని? హృదయం అనే పలక మీద వ్రాసుకొని మాట్లాడుతున్నాడు కాబట్టి సజ్జనుడు, మాట్లాడిన దాని ప్రకారం బ్రతుకుతున్నాడు కాబట్టి నీతిమంతుడు. ఇది 2 మనం నేర్చుకోవాలి. మంచా ఎవరు చెప్తారులేండి, మనం ఎంత మంచి చేసినా మనల్ని ఎవరు పొగడలే అనుకుని చెడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? కానీ నిన్ను చూశాయని ఒక ఆయన ఉన్నారని, నీ గురించి సాక్ష్యం ఇచ్చాయని ఒక ఆయన ఉన్నారని, రేపు నిన్ను తీర్పు తీర్చాయని ఒక ఆయన ఉన్నారనే సంగతి మాత్రం మన జ్ఞాపకాల నుంచి వెళ్ళిపోకూడదు. మనుషులు ఒకవేళ నేను మెచ్చుకోకపోవచ్చు, కానీ దేవుడు చూసి ఏదో ఒకరోజు ఖచ్చితంగా మనల్ని గురించి సాక్ష్యము చెప్తారు. ఆయనిచ్చే సాక్ష్యమే శాశ్వతమైంది, ఆయనిచ్చే బహుమానమే మనకి శాశ్వతమైనది, ఆయనిచ్చే లోకమే మనకు శాశ్వతమైనది. దాని కొరకు మనం ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము. అంటే మనం కూడా ఏం చేయొచ్చు అంటే సజ్జనులు అనిపించుకోవడానికి ఆజ్ఞలను హృదయంలో పెట్టుకొని ఆ మాటలు ఎదుటి వారికి చెప్పాలి. అలాగే నీతిమంతులు కావడానికి బయటికి ఏం చెప్పామో వాటి ప్రకారమే మన బ్రతుకులో కూడా మనము చేసి చూపించాలి. ఈ 2 జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మనము కూడా నీతిమంతులుగా పిలువబడడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందండి? ఇంకా నీతిమంతులు కావాలంటే ఏం చేయాలంటే కేవలం ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించాలి. ఒకసారి ఆ మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్పు బడుచున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి నీతిమంతుడని తీర్చబడాలి అంటే యేసుక్రీస్తు ద్వారానే జరగాలి.
యేసుక్రీస్తు ద్వారా జరగాలంటే దేవుడు ఏ విషయాన్ని యేసుక్రీస్తు వారి విషయమై మనకు తెలియచేశారో అలాగే దాన్ని నమ్మాలి. అదే 22వ వచనంలో ఏం రాయబడిందో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవుని నీతి, దేవుడు మనుషులను నీతిమంతులుగా ఎంచాలి అంటే ఏం జరగాలంటే యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగానే జరుగుతుంది. అంటే యేసుని విశ్వసిస్తేనే మీరు నీతిమంతులుగా పిలువబడతారని దేవుడు మనకు సెలవిచ్చిన మాటను మనం నమ్మి మన క్రియల్లో దాన్ని చూపించిన రోజు మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా పిలువబడతాము. మన క్రియల్లో చూపించాలి. ఎలా చూపించాలి? క్రీస్తునందలి విమోచనం ద్వారా జరుగుతుందంటే యేసుక్రీస్తు నా స్వరక్షకుడు, నన్ను రక్షించడానికి తండ్రి పంపిన విమోచకుడు అని గుర్తించి ఆ యేసుక్రీస్తు వారు నా కొరకు మరణించాడని విశ్వసించి ఆ మరణానికి సాదృశ్యమైన బాప్తిస్మాన్ని మనం పొందాలి. యేసుక్రీస్తు వారు ఎలా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారో మనము కూడా పాపముల విషయమై మరణించి సమాధి చేయబడి పునరుద్ధానానికి అర్హత కలిగిన వారముగా తిరిగి లేవాలి. ఇది బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా జరుగుతుంది ప్రియులారా. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు నీళ్లల్లో పాపముల విషయమై ఒప్పుకోలు జరిగించి మనల్ని సమాధి చేసినట్లుగా చేసి తిరిగి లేపుతారు. ఇది యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానానికి సంకేతం. ఇది మనం ముందు విశ్వసించాలి, అనగా మన నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి, క్రియ రూపంలో జరిగించాలి. అప్పుడే మనకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ వచ్చిన తర్వాతే మనం నీతిమంతులుగా ఎంచబడతాం. అదే కదా రోమా పత్రికలోనే వ్రాస్తారు ఆయన. నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయం మందు విశ్వసించాలి. 10వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో వ్రాయబడిన మాట రోమా పత్రికలో. తర్వాత చదవండి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలంటే ఒకటి ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞలను హృదయంలో పెట్టుకుని ఆ ప్రకారం బ్రతకాలి. 2 పాత నిబంధన కాలము నుండి దేవుడు ఏ విషయాలు మనకు తెలియచేస్తూ వస్తున్నారో ఆ విషయాలు క్రీస్తుని గురించి హృదయపూర్వకంగా విశ్వసించి క్రియ రూపంలో దాన్ని జరిగించినప్పుడే మనం నీతిమంతులం కాగలం. అంటే ఇప్పుడు అరిమతయ యోసేపు గారు కూడా ఏం చేసి ఉండాలి? ధర్మశాస్త్రంలో దేవుడు తెలియచేసిన క్రీస్తుని గురించి తెలియచేసిన ప్రతి విషయాన్ని నమ్మాడు. అలాగే యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం కూడా పొందుంటాడు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మనం చదువుకున్న మాటల్లో దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచున్నాడు అని వ్రాయబడింది. అంటే బాప్తిస్మము పొంది అప్పటికే యోహాను గారి బాప్తిస్మం ఉంది. ఇంకా మీకు ప్రాముఖ్యమైన మాట చెప్పనా? బాప్తిస్మము కేవలం యోహాను గారే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారే కాదు, యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం ఇచ్చారు. చాలామందికి ఈ విషయం అంత ఐడియా ఉండదు, కానీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనకు తెలిసినంతవరకు ఏంటి అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు వచ్చి యేసుక్రీస్తు వారికి కూడా బాప్తిస్మం ఇచ్చారు, అనేక మందికి ఇచ్చారు తెలుసు. ఆ తదుపరి అపోస్తులు బాప్తిస్మం ఇచ్చినట్టు మనకు తెలుసు కదా. పౌలు గారు చెరసాల నాయకునికి ఇచ్చారు, ఫిలిప్ గారు నపుంసకునికి ఇచ్చారు, ఇలాంటివి మనకు తెలుసు. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇచ్చిన సందర్భాలు చాలామందికి తెలియదు, తీసుకున్నదే తెలుసు. కానీ ఆయన కూడా ఇచ్చారో లేదో కొన్ని మాటలు మనం చూసి ముందుకు వెళ్దాం. మనకు ఉన్న విషయాలే కాబట్టి మనం నేర్చుకొని ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకుని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు. చాలు, ఇక్కడ ఏం రాయబడింది? యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి ఏమి ఇస్తున్నారట? బాప్తిస్మం ఇస్తున్నాడన్న సంగతి పరిసయ్యులకు తెలిసిందని ఇప్పుడు యేసుక్రీస్తు కూడా తెలిసింది. నేను అనేక మందిని శిష్యులుగా చేసుకుని బాప్తిస్మం ఇస్తున్న సంగతి పరిసయ్యులకు తెలిసిందంట అని యేసుక్రీస్తు వారికి తెలిసింది. కానీ ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏంటి? యేసుక్రీస్తు వారు యోహాను గారి కంటే ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి ఏమి ఇచ్చారు? బాప్తిస్మం ఇచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం ఇచ్చారు, ఇది మర్చిపోకూడదు మీరు. రెండో విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 22, 23 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 22, 23 వచనాలు. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు
బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. ఎవరు బాప్తిస్మం ఇచ్చేది ఇక్కడ? యేసుక్రీస్తు వారు. ఏ దేశంలో? యూదయా దేశములో సలీము దగ్గరనున్న ఐనోను స్థలములో విస్తారముగా నీళ్లున్నాయి కనుక యోహాను గారు కూడా ఇస్తున్నారు అక్కడ. అప్పటికే యేసుక్రీస్తు వారు, యోహాను గారు ఇద్దరూ బాప్తిస్మం ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అయితే యోహాను గారి దగ్గర కానీ లేక యేసుక్రీస్తు వారి దగ్గర కానీ ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట అరిమతయి యోసేపు గారు బాప్తిస్మం తీసుకొని ఉండాలి. రెండో విషయం, ఒకవేళ యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొని ఉంటే ఖచ్చితంగా రహస్యంగానే తీసుకొని ఉండాలి. ఎందుకని? యేసుక్రీస్తు వారు మరణించే వరకు ఇతను రహస్యంగానే ఉన్నాడు కనుక బాప్తిస్మం కూడా రహస్యంగానే తీసుకొని ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే తీర్చారు యేసుక్రీస్తు వారికి. అన్యాయానికి సమ్మతించట్లేదు ఆయన. అర్థమవుతుంది? అరిమతయి యోసేపు గారి మనసు ఏంటనమాట? న్యాయంగా నడుచుకునేవారనమాట, భయంతో నడుచుకునేవారనమాట. అన్యాయంగా నడవడానికి ఆయన ఇష్టపడేవారు కాదనమాట. అంత జాగ్రత్తగా ఉంటూ చేసిన పని ఎలాగో చేశారు కాబట్టి ఇక నేను వదిలేదు లేదు, నేను వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నారు. యేసుక్రీస్తు వారి దేహాన్ని తెచ్చి క్రొత్త నారబట్ట కొని ఆ నారబట్టలో ఆయన దేహాన్ని చుట్టి తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో యేసుక్రీస్తు వారిని పాతిపెట్టారు. ప్రియులారా, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 59-60. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతితో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి. చాలండి. ఎవరి కొరకు తొలిపించుకున్నారట? అది తన కొరకే. ఎవరు? అరిమతయి యోసేపు గారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ప్రియులారా, ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఒక తోట కనిపిస్తుంది, తోటలో ఒక సమాధి కనిపిస్తుంది. ఆ సమాధిలో అంతకు మునుపు ఎవ్వరూ పెట్టబడలేదంట. అంటే ఆ కాలంలో ఒకరి సమాధుల్లో ఒకే సమాధిలో 4-5 పెట్టే సంప్రదాయం ఉంది అనడానికి మనకు కూడా రుజువు ఉంది. పాత నిబంధన కాలంలో ఎలీషా గారు మరణించారు, సమాధి చేశారు. కొద్ది కాలానికి మరికొంతమంది చనిపోయారు. యుద్ధానికి వచ్చిన ఒక సైనికుడు చనిపోయినప్పుడు ఒక సైనికుని శవాన్ని తీసుకొని వెళ్ళి ఎలీషా గారి సమాధిలో పెట్టారు. అప్పుడు ఏం జరిగింది? ఎలీషా గారి శల్యములు తగిలి ఈ యువకుడి శవం ప్రాణం కలిగిన వాడే లేచి నిలిచాడు. అంటే మొదట ఎలీషా గారిని పెట్టారు, తర్వాత యువకుడిని పెట్టారంటే ఒకరి సమాధిలో మరొకరిని పెట్టే సంప్రదాయం ఉందన్నమాట. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని పెట్టిన సమాధి క్రొత్త సమాధి. అంతకు మునుపు ఎవ్వరూ అందులో ఎవరిని సమాధి చేయలేదు. పైగా అది ఎవరి సమాధి? అరిమతయి యోసేపు గారు తన కొరకు ముందే తొలిపించుకున్న సమాధి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా? అరిమతయి యోసేపు గారు ధనవంతుడని మనం చదువుకున్నాం కదా ముందు మాటల మత్తయి సువార్తలో. అతడు ఆర్థికంగా మంచి స్థితి కలిగిన వాడు కాబట్టి ఒక తోట కూడా కొనుక్కున్నారు. ఆ తోటలో తన కోసం ఒక అందమైన సమాధిని ముందే. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు డబ్బుంది, అధికారం ఉంది, ఉన్నప్పుడు అందమైన విలాసవంతమైన భవనాలు కదా నిర్మించుకోవాలి. సమాధిని తొలిపించుకున్నారేంటి? జనరల్గా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి మీరు? ఒక చోట కదా 4 చోట్ల సైట్లు కొంటారు, 4 చోట్ల బిల్డింగ్లు వేస్తారు కదా, అపార్ట్మెంట్స్ కడతారు. ఇలా ప్రాపర్టీని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మంచిది, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి జనాలు చేసుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ అరిమతయి యోసేపు గారు ఏం చేశారు? అతడు చాలా ధనవంతుడు కాబట్టి చాలా భవంతులు నిర్మించాడు అని ఉందా? చాలా సమాజ మందిరాలు నిర్మించాడని ఉందా? ఏం రాయబడింది? అంటే ఏంటి? మరణం కొరకు ఎదురు చూస్తున్నాడు అనమాట. తన బ్రతుకుండగానే దేని గురించి ఆలోచిస్తున్నాడు అరిమతయి యోసేపు గారు? అందుకే అతని గురించి ఒక్క సందర్భమైన ఎన్నో విషయాలు రాయించారు దేవుడు. ఈ పని ఈనాటి భక్తులు ఎవరు చేయట్లేదని చెప్పాలి. అసలు చావంటే భయం, సమాధంటే భయం కదా. ముసలోళ్ళు అయిపోయిన దైవజనుల్లో కూడా చాలామందికి ఉండే భయం ఏంటి? నేను అప్పుడే చనిపోతే ఎలా, ఇంకొంతమందిని సమకూర్చాలంటారు. ఉట్టిదే పై మాట అది. ఇంకొంతమందిని సమకూర్చడానికి నువ్వు కాబట్టి నువ్వు పెంచిన పిల్లలు లేరా? నువ్వు నాటిన మొక్కలు లేవా? దేవుడు ఎవరితో చేయాలనుకుంటే వాళ్ళని చేస్తారు. కానీ నువ్వు ఎలా ఉండాలి? ఎప్పుడు దైవజనుడు వాక్యోపదేశం చేయడానికి ఎంత సంసిద్ధుడై ఉంటాడో మరణం వస్తే వెళ్ళిపోవడానికి కూడా అంత సిద్ధంగా ఉండాలి అనే ఒక అమూల్యమైన సత్యాన్ని అరిమతయి యోసేపు గారు నేర్పిస్తున్నారు మనకి ఇక్కడ. తన కొరకు తొలుచుకున్నాడట చక్కగా, కానీ అది ప్రభువుకు అవసరమైతే ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. అసలు ఇలాంటి భక్తి మనకు లేదనే చెప్పాలి.
ఒకవేళ చేస్తే ఏం చేయొచ్చో తెలుసు అరిమత యోసేపు గారు? అప్పటికప్పుడే మరొక సమాధిని తొలిపించవచ్చు, లేదా ఎంత విలువిచ్చైనా మరొక సమాధిని కొనొచ్చు కొత్తది. కానీ తన కొరకు తొలిపించుకునేది ప్రభువుకు ఉపయోగపడుతుంది అంటే సంతోషంగా ఇచ్చేస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా నా మాట మీకు? అక్కడ ఆలోచించవలసిన విషయాలు ఏంటి అంటే, ఎన్ని ఉన్నా ప్రతి మనిషి జీవితంలో మరణం తథ్యం కాబట్టి తన కొరకు ముందే సమాధిని సిద్ధం చేసుకున్న ఘన చరిత్ర అతనిది. రెండో విషయం ఏంటి అంటే, తను తొలిపించుకున్నది ప్రభువునకు కావాలి అంటే ఎదురు చెప్పకుండా వాడుతున్నాడు ఆయన. ఇక్కడ మనం మరొక ప్రాముఖ్యమైన విషయం నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో అన్నీ ఫ్రెష్గానే కనపడతాయి. ఆయన జననం మరియమ్మ గారి గర్భంలో నుంచి వచ్చారు. మరియమ్మ గారు అప్పటికి కన్య, ఆయనే తొలిచూలు. అవునా? మొదటిగా జన్మించింది యేసుక్రీస్తు వారి. ఆమె గర్భము చాలా ప్రశస్తమైనది, అంటే అద్భుతమైనది. ఎదురు చూస్తూ యేసుక్రీస్తు వారి రాకన గురించి విన్నామిగా ఎదురు చూస్తుంది, కానీ తన గర్భాన్ని పుడతారనే సంగతి ఆమెకు తెలియదు. కానీ ఎంతో చక్కని నిర్మలమైన హృదయం కలిగిన ఆమె గర్భాన్ని దేవుడు ఎంచుకున్నారు. అంటే యేసుక్రీస్తు వారి పుట్టుక ప్రత్యేకమైనది. ఇక రెండు, యేసుక్రీస్తు ప్రభు వారిని గాడిద మీద ఊరేగించాలి అంటే కట్టబడిన గాడిద ఎదురు గ్రామంలో ఉంది, వెళ్ళి తీసుకొని రమ్మని చెప్తారు. వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చినప్పుడు వ్రాయబడిన మాట ఏంటి తెలుసా? దానిపైన ఎవడునూ ఎప్పుడునూ ఎక్కి ఉండలేదు. ఆయన ఎక్కిన గాడిద కూడా చెప్పాలి ప్రత్యేకమైనది, ఎవరు వాడనిది. ఇక మూడు, ఆయన పెట్టిన సమాధి కూడా క్రొత్తది, ఎవరు అంతకుముందు దానిలో పెట్టలేదు. అదే మాట లూకా గారు రాశారు. ఒకసారి ఆ మాట కూడా చూసి ముందుకు వెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 53వ వచనంలోని చివరి మాటలు. ఎవడును అంతకు మునిపెన్నడును అందులో ఉంచబడలేదు. అర్థమవుతుందండి? అంటే యేసుక్రీస్తు వారి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ప్రత్యేకమే, గాడిద మీద ఎక్కినప్పుడు ప్రత్యేకమే, సమాధి చేయబడినప్పుడు ప్రత్యేకమే. ఆయనకు కేటాయించినవి ఎవ్వరూ ముందెన్నడూ ఎవరు ఉంచనివి, వాడనివి, వాటిని వాడుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? అంటే అరిమత యోసేపు గారి జీవితంలో నుండి విషయాలు మనం ఆలోచించినట్లయితే, దేవుడు ఒకవేళ నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించి నేను ధనవంతుడిగా చేస్తే అవు, కానీ ధనం మీద నువ్వు ధ్యాస పెట్టుకోకు. ఇది నేర్పిస్తున్నారు ఆయన. రెండవది, నువ్వు సజ్జనుడిగా బ్రతకాలి అంటే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు, క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలు, ఆజ్ఞలన్నింటినీ నీ హృదయం అనే పలక మీద వ్రాసుకొని వాటినే నీవు మాట్లాడుతూ వాటినే నీవు అనుసరిస్తూ ఉన్న రోజు సజ్జనునిగా నీతిమంతునిగా బ్రతకగలవు. మరొక విషయం ఏంటి అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, నీకు అప్పగించిన పనేదో దాన్ని చేస్తూ ముందుకు వెళ్ళాలి అని అరిమత యోసేపు గారి జీవితం నేర్పిస్తుంది. ఇక 4, రక్షించబడిన నీవు మరణించే క్షణము వరకు కూడా నీ రక్షణను జాగ్రత్తగా కాపాడుకునేవానిగా ఉండాలి. అర్థమవుతుందా? అలా నువ్వు ఇవాళ రహస్యంగా ఉండవలసిన అవసరం ఏం లేదు. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆయన రహస్యంగా ఉన్నాడు. ఇవాళ మన రహస్యంగా ఉండవలసిన అవసరం లేదు. స్వేచ్ఛగా మనం నమ్మిన దేవుణ్ణి కొలుచుకునే అవకాశం ఈరోజు మన దేశంలో మనకుంది. మరి నువ్వెలా ఉన్నావు? మనం రహస్యంగానే ఉంటున్నాం. ఇంకా ఎందుకు? ఏవో లోక సంబంధమైన ఆశలు, కోరికలు, లోక సంబంధమైన వ్యక్తుల జీవితాలు మనకు ఆటంకంగా ఉంటాయి. వాళ్ళని ఎదిరించలేక, వాటిని త్యజించలేక, వాటితో సహవాసం చేయటం వలన దేవునికే దూరం అయ్యే పరిస్థితులు కల్పించుకుంటున్నామే తప్ప, వాటిని విడిచిపెట్టి, వాటిని పారదోరి విసర్జించి దేవుని దగ్గరకు వచ్చేవారిగా మనం ఉండలేకపోతున్నాం. కానీ అలా ఉండాలని నేర్పిస్తున్నారు. ఆ రోజు వాళ్ళు ఎందుకున్నారంటే భయపడే. కానీ ఆ భయం దేనికి? ఏ అవకాశం వస్తే పరిచర్యలో ఆ పని చేయడానికి ఉంచుకున్న అవకాశం అది. కానీ ఆ పని ముగిసిన తర్వాత, యేసుక్రీస్తు వారి మరణం తర్వాత ఇంకా రహస్యంగా ఉండే ప్రయత్నం వారు చేయలేదు. ఈరోజు మనం చేయవలసిన పని ఏంటి అంటే, మనం ఎలా ఉన్నాం? దేవుడు నీకు ఇచ్చినా సరే దేవునికి నువ్వేం చేస్తున్నావు? సజ్జనుగా ఉండే అవకాశం ఆయన నీకు ఇస్తే దాన్ని నువ్వు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నావు? దుష్టులకు దూరంగా ఉండమని ఆయన సెలవిస్తుంటే వారితో నువ్వెంత దూరంగా ఉంటున్నావు? 4, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. మనం ఈరోజు యేసుక్రీస్తు వారి రాకడ కొరకు కనిపెట్టుకోవాలి, లేదా మన పోకడ కొరకు కనిపెట్టుకోవాలి. ఏ క్షణం మన మరణం వచ్చినా ఆ క్షణంలో మరణాన్ని మనం సంతోషంగా స్వీకరించగలిగే వారిలో మనం ఉండాలి. ఎలా ఉంటాం? ఎప్పుడు ఉండగలవాలా మనం?
ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతూ భక్తి కలిగిన వారిగా, మన దృష్టికైనా కనీసం మనం జాగ్రత్తగా ఉన్నామనే తృప్తి మనకున్న రోజు మనకు మరణం వచ్చినా పర్వాలేదు, యేసుక్రీస్తు వారు రాకడొచ్చినా పర్వాలేదు. మరి ఆ స్థితిలో మనం ఉన్నామా? అసలు యేసుక్రీస్తుకు ఉపయోగపడే పాత్రలుగా, పవిత్రమైన పాత్రలుగా మనం ఉన్నామా? ఆయన ఈ లోకంలోనికి రావడానికి మరియమ్మ గారు పరిశుద్ధురాలుగానే జీవించారు. ఆయన ఎక్కిన గాడిద పవిత్రమైనది లేదనుకుంటే ఇంకా చెప్పాలంటే ఎవరు వాడనిది. అలాగే ఆయన పెట్టిన సమాధి ఎవరు వాడనిది. మరి ఈరోజు యేసుక్రీస్తుని అంగీకరించిన తరువాత మరలా నువ్వు ఆయన వదిలిపెట్టి ఏవేవో లోపలికి తెచ్చుకున్నావనుకో, మనం నిజమైన శిష్యులం ఎలా కాగలం? ఆయనకి మీరు నాకు శిష్యులు అవ్వాలన్నారు, మీరు నాకు సహోదరులు అవ్వాలన్నారు, మీరు నాకు స్నేహితులు అవ్వాలన్నారు యేసుక్రీస్తు వారు. ఇవన్నీ మన జీవితంలో జరగాలి అంటే రక్షించబడక మునుపు ఒకవేళ నీలో లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ అవి సరిచేసుకుని కడుక్కొని కదా నువ్వు వచ్చావు. మరలా నీవు క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత వెనకడుగు వేస్తున్నావు అంటే మనం పరలోకానికి చాలా దూరంగా ఉన్నామన్నమాట. కానీ అలా ఉండడం ఇష్టం లేక ఈ రాత్రి మరలా ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నారు. మనం ఎక్కడున్నాం? అరిమత యోసేపు గారి జీవితం నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటో తెలుసా? సజ్జనులుగా మనం బ్రతకొచ్చు భూమి మీద ఉండగానే, నీతిమంతులుగా మనం బ్రతకొచ్చు భూమి మీద ఉండగానే, ధనమున్న భక్తిపరులుగా బ్రతకొచ్చు మనం భూమి మీద ఉండగానే, దుష్టులతోనూ పాపులతోనూ సహవాసం చేయకుండా బ్రతకొచ్చు మనం లోకంలో అందరూ వాళ్లే ఉన్నా. కానీ మన జీవితంలో రక్షించబడిన తర్వాత ఆఖరి క్షణము వరకు జాగ్రత్తగా బ్రతకొచ్చు. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ, అంటే రెండవ రాకడకు, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తే ఆయన వచ్చి మనలను తండ్రి దగ్గరకు తీసుకొని వీళ్ళు అప్పగిస్తారు. కాబట్టి దాని కొరకు ఎదురు చూసేవారిగా మనము మన చుట్టూ ఎంత భయంకరమైన పరిస్థితులైనా ఉండొచ్చు అని అరిమత యోసేపు గారి జీవితం మనకు నేర్పిస్తుంది. ప్రియులారా, ఎంతో విలువైన అత్తరు తెచ్చారు నికోదేము గారు. ఇద్దరు కలిసి అత్తరు పూశారు, సన్నపనార వస్త్రాలు తొడిగారు, సమాధి చేశారు. వారు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని జరిగించినట్లుగా కనబడుతుంది. ఎంతకాలం రహస్యంగా ఉన్నా అవసరమైనప్పుడు బయటకు వచ్చి ప్రభువు యొక్క దేహాన్ని సమాధి చేయడానికి చాలా ఇష్టంగా, భయంగా, జాగ్రత్తగా సమాధి చేసిన వారుగా కనబడుతున్నారు వాళ్ళు మనకి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మంచివారు అనిపించుకోవడానికి కనీసం ప్రయత్నం చేస్తున్నామా? ఎవరు అనరులే అని ముందే వదిలేస్తున్నామా? నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నామా? నేను ఎలాగ క్రీస్తుని నమ్మానంటే ఆటోమేటిక్గా నీతిమంతుని అయిపోయానని భ్రమలో బ్రతుకుతున్నామా? దుష్టులకు దూరంగా ఉంటున్నామా? సహవాసం చేస్తున్నామా? దేవుడు యేసుక్రీస్తుని పంపిస్తారని తెలిసి ఆయన ఏ క్షణం వచ్చినా వెళ్ళిపోవడానికి సంసిద్ధంగా ఉన్నామా? ఆయన ఎప్పుడోసారి వస్తారులే, ఎప్పుడొస్తే అప్పుడు చూద్దాంలే అన్నట్లు బుద్ధి లేని కన్నికల వలె ఉన్నామా అనేది ఈ రాత్రి ఎవరికి వారమే పరీక్ష చేసుకుని, జాగ్రత్త కలిగి, లోపాలుంటే సరి చేసుకుని, లేక మంచి జీవితం అయితే దీనిని ఆఖరి క్షణం వరకు కొనసాగించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఈ విషయాలు మనకు నేర్పిస్తున్నారు. నేర్చుకున్న ప్రతి విషయాన్ని మన జీవితాలకు అన్వయించుకుందాం. అలా బ్రతికి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలా ఉండుటకు దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక.